ఆ రోజు కేసీఆర్ సార్ చూస్తే రామచంద్ర గారు గుర్తొస్తాను ఇప్పుడు చూస్తుంటే, అవునా కాదా? ఇప్పుడు కేసీఆర్ కొడుకుని చూస్తే ట్విట్టర్ టిల్లును చూస్తే ఈ రోజు బాబు దొర గుర్తొస్తున్నాడు. ఆడకి రామచంద్ర గారు తల్లిని జానవరం చూస్తే ఈ రోజు ఎవరు పడతారు? తేడా కనబడుతుందానా? అప్పుడు గదే కుటుంబం మొత్తం అరాచకాలు పాల్పడ్డది. ఈ రోజు గదే కుటుంబం అరాచకాలకు పాల్పడ్డది. 1947 క్రితం ఏ విధంగా 47 సంవత్సరంలో స్వాతంత్రం రాకముందు వచ్చే సందర్భంలో ఎలాంటి పరిస్థితులు ఈ తెలంగాణ రాష్ట్రంలో ఉన్నాయో, ఇలా 70 సంవత్సరాల స్వాతంత్ర దినోత్సవాన్ని పూర్తి చేసుకున్న సందర్భంలో కూడా అదే రాక్షస పాలన, అదే అరాచక పాలన, అదే నియంత్రిత పాలన, అదే అవినీతి పాలన, అదే కుటుంబ పాలన ఈ రోజు ఇక్కడ అదే పరిస్థితిలో ఉందంటే ఒక్కసారి ఆలోచించండి. మీరు ఎందుకు భయపడుతున్నారో నాకు అర్థమవుతలేదని ఇప్పటికి కూడా అంత పౌరుషాలు గడ్డ. ఎవరన్నా పవన్ చాకలి ఐలమ్మ రజకులన్నా, అవునా కాదా? ఇలా నల్ల నర్సులు పద్మశాలి అన్న, దొడ్డి కొమరయ్య యాదవ్ అన్న, ఇలా ఠాను నాయక్ కుటుంబం బలిదానం అయిపోయిందన్న. తెగించి కొట్టాలి ఠాను నాయక్ కుటుంబం బలిదానం అయిపోయింది. ఇలా దొడ్డి కొమరయ్యక గొల్ల కుటుంబకు సంబంధించిన యాదవుడు అన్న. కాబట్టి ఏడు చేసినా కూడా పేదోళ్ళు బలిదానం అయిపోయారు తెలంగాణ. అప్పుడు ఉద్యమం నిజాం ఎదిరించడానికి పేదోళ్ళు బలిదానం అయిపోయారు. ఈ రోజు కూడా తెలంగాణ ఉద్యమంలో 1400 మంది పేదోళ్ళు బలిదానం అయిపోయారు. కానీ రాజ్యం మేలేది మాత్రం పెద్దోడు రాజ్యం వెళ్తుండన్న. ఆవేశపడి వ్యక్తులకు కొమ్ము కాసే ప్రయత్నం, నాయకులకు కొమ్ము కాసే ప్రయత్నం చేయకుండా దయచేసి నిజంగా తెలంగాణ రాష్ట్రంలో ఏం జరుగుతుంది, ఎలాంటి పాలన కొనసాగుతుంది, అప్పటికి ఇప్పటికీ ఏమైనా పరిస్థితులు మారినాయా, పాలకుల యొక్క ఆలోచనలు మారినాయా, ఇచ్చినటువంటి మాటను నిలబెట్టుకుంటురా తప్పిస్తుర్రా, ఏ విధంగా మాయ మాటలతో మోసం చేస్తున్నారు, ఏ విధంగా సెంటిమెంట్లను రగిలించి రాజకీయ లబ్ధి పొందుతున్నారు, ఏ విధంగా పేదలు ఉసురు పోసుకుంటున్నారు, ఏ విధంగా పేదల బతుకులను సర్వనాశనం చేస్తున్నారో ఒక్కసారి మీరందరూ ఆలోచించారన్న. ఏం జరుగుతున్నది? ఇలాంటి తేడా ఉంది అంటే ఓట్లేసుకోండి, ఎవరికైనా ఓట్లేసుకోండి. కానీ అప్పటికి ఇప్పటికీ పరిస్థితులు మారలేదంటే మీరందరూ దొడ్డి కొమరేలుగా మారాలన్న, మీరు నల్ల నర్సుల లెక్క మారాలన్నా, చాకలి ఐలమ్మ లెక్క మారాలన్నా, తాను నాయక్ లెక్క మారాలన్నా, షేక్ బందగి లెక్క మారాలన్నా. అటువంటి వీరులంగా ఉన్నటువంటి గడ్డలో ఇంకా భయంతో బతుకులు వెళ్ళేస్తున్నారు, ఇంకా బాంచన్ బతుకులలాగా మీరు బతుకుతున్నారు అంటే నాకైతే బాధ అనిపిస్తుంది. నేట్లో ఈ బతకాలన్నా, నేతే పోయి బయలు దుక్కి చచ్చిపోతే నేను బతుకులు బతకన్నా, కొట్లాడాలన్నా, కొట్టాలి, గట్టి కొట్టాలి. ఎన్ని రోజులైనా వీళ్ళు పాలించేది, ఎన్ని రోజులైనా మన జైలుకి పంపేది, ఎన్ని రోజులైనా దాడులు చేసేది వీళ్ళు, ఎన్ని రోజులు భరిద్దామన్నా ఈ దాడులను, ఎన్ని సంవత్సరాలు భరిద్దామన్నా దాడులను. ఇన్ని సంవత్సరాలు మనం కష్టపడి 1400 మంది బలిదానాల వల్ల తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకుంటే ఒక కుటుంబం కోసం అన్నమన త్యాగం చేసింది, ఒక కుటుంబానికి కొమ్ముగాడి కోసం అన్నమన తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకోవాలనుకున్నది. ఎవరి కోసం బలిదానం చేసిన నీళ్లు నిధులు నియామకాల పేరుతో, ఒక విధానం పేరుతో, ఒక నినాదం పేరుతో, ఒక లక్ష్యం కోసం, ఒక ఆశయం కోసం తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకుంటే ఈ రోజు ఒక కుటుంబం నీళ్లు వాళ్ళకే, నిధులు వాళ్ళకే, నియామకాలు ఒక కుటుంబానికే. మరి అంతమంది బలిదానం అయిపోతే వాళ్ళ బలిదానాలు ఒక్కసారి గుర్తుంచుకోవాల్సిన అవసరం ఉంది. స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా దేశం కోసం బలిదానం ఉన్నట్టు ఆ వీర జవాలను, అమర వీరులను మనం గుర్తుంచుకోవాల్సిన అవసరం ఉంది. కాంగ్రెస్ పార్టీ చేసింది గదే ఇన్ని సంవత్సరాలు, 75 సంవత్సరాలు. నేను మా కుటుంబం తప్ప, కాంగ్రెస్ పార్టీ కుటుంబం తప్ప ఎవరు స్వాతంత్రం కోసం పోరాడాలని చెప్పి ఆ వీరుల చరిత్రను తెరమరిగేసి 75 సంవత్సరాలు దేశాన్ని నమ్మించిందన్న. స్వాతంత్రం అంటేనే కాంగ్రెస్ అంటేనే స్వాతంత్రం నమ్మించింది. ఇక వీరుల చరిత్ర ఏంది? కనీసం స్వాతంత్ర పోరాటం చేసిన గాంధీ మహాత్ముని చరిత్ర కూడా కాంగ్రెస్ తెరమరేసింది. ఈ రోజు కూడా కాంగ్రెస్ పార్టీ గాంధీజీ వారోత్సవాలు నిర్వహించాలి, గాంధీజీ జయంతులను ఒక్క రోజుకు పరిమితం చేసింది, గాంధీజీ చరిత్రను రాబోయే తలకు అందించాలని ఆలోచన ఎప్పుడు కాంగ్రెస్ పార్టీ 75 సంవత్సరాలు కాంగ్రెస్ పార్టీ దేశాన్ని స్వాతంత్రం పేరుతోని ఏ విధంగా నమ్మించి మోసం చేసి గత చరిత్రను తెరమరిగేసిందో ఇప్పుడు కేసీఆర్ కుటుంబం చేస్తున్నది. 8 సంవత్సరాలుగా తెలంగాణని మేమే వీకినాం, మేమే ఓడిసినాం, మా కుటుంబం తప్ప ఎవరు త్యాగం చేయలే, మా మీద కేసులు తప్ప ఎవరు త్యాగం చేయని చెప్పి చాకలి ఐలమ్మ గుర్తురాడు, దొడ్డి కొమరే గుర్తురాడు, నల్ల నర్సులు గుర్తురాడు, షేక్ బందే గుర్తురాడు, తాను నాయక్ గుర్తురాడు. ఏదైనా గుర్తొస్తే నేను నా కుటుంబం వలన తెలంగాణ రాష్ట్రం వచ్చిందని చెప్పి ఇప్పుడు టీఆర్ఎస్ పార్టీ చెప్పుకుందన్న. నాకు బాగా గుర్తొస్తుంది అన్న. కాంగ్రెస్ పార్టీ ఏ విధంగా ఇస్తుంది, అప్పుడు కాంగ్రెస్ పార్టీకి ఇట్టిన స్వాతంత్ర సమరాలు ఏ విధంగా ఇస్తారు, ఈ ఇద్దరి మధ్యలో సందట్లో సడే మేరక కమ్యూనిస్టులు వచ్చారు.
కమ్యూనిస్టులు ఎదురు త్యాగం చేస్తే పోయి జెండా కప్పి ఎర్ర జెండా పెట్టి లాల్ సలాం కామ్రేడ్ అంటారు. వాళ్ళు కమ్యూనిస్టులు చేసి పడేస్తారు. దొడ్డి కొమరే కమ్యూనిస్టానా? వాళ్ళు కమ్యూనిస్టు జెండా పట్టుకొని యుద్ధం చేసిర్రా? షేక్ బందగి కమ్యూనిస్టా? ఠాను నాయక్ కమ్యూనిస్టా? చాకలి ఐలమ్మ కమ్యూనిస్టా? నల్ల నర్సుడు కమ్యూనిస్టా? వీళ్ళకి ఏ పార్టీతో సంబంధం లేదు. వీళ్ళు ఉద్యమకారుల పేదలకు అన్యాయం జరుగుతుంది, పేదలకు న్యాయం చేయాలి. రజాకారుల పాలనను ఈ నిజాం పాలనలో అంతమొందించాలి, పేదలను కాపాలని చెప్పి పేదలకు పెద్దోళ్లకు జరుగుతున్న యుద్ధంలో పేదలకు జరుగుతున్న అన్యాయాన్ని ఎదిరించడానికి మాత్రమే వీళ్ళు యుద్ధం చేసారు, బలిదానం చేసేటప్ప కమ్యూనిస్టు జెండా పట్టుకొని కాదన్న. కానీ చనిపోయినాక త్యాగం చేసాకపోయి జెండా పెట్టి లాల్ సలాం అని పూలు చల్లి కమ్యూనిస్టు జెండాగా కమ్యూనిస్టు నాయకులుగా చిత్రీకరించిన నీచపు చరిత్రను ఇలా కమ్యూనిస్టు నాయకులకు మనకు అందించే ప్రయత్నం చేస్తున్న విషయాన్ని గుర్తుంచుకోండి. తెలంగాణ ఉద్యముడికి ఇట్లా ఉండే జేఏసీ వాళ్ళు పెద్ద మీటింగ్ పెడుతున్నారు. జేఏసీ పేరు మీద మధ్యలో కేసీఆర్ ఒక జెండా ఇచ్చి పింక్ కలర్ జెండా ఇచ్చి పక్కన నిలబడుతుండే. దాని పేపర్లో పెద్ద ఫోటో రాగానే తెల్లారి టీఆర్ఎస్ వాళ్ళు ప్రచారం చేస్తారు. అరే మధ్యలో పెద్ద పింక్ కలర్ జెండా రా, ఈ ఖర్చు మొత్తం కేసీఆర్ పెట్టుకున్నారా, ఈ మీటింగ్ మొత్తం కేసీఆర్ పెట్టినరా అని చెప్పి నమ్మించే ప్రయత్నం. బహిరంగ సభలు ఎక్కడైనా పింక్ జెండా పట్టుకొని పంపుతాడు కేసీఆర్ సార్. ఈరోజు కమ్యూనిస్టులకు అప్పుడు అట్నే వేసారు, ఇలా టీఆర్ఎస్కి అట్నే వేస్తుంది. అందుకని మనకి ఏం న్యాయం జరిగింది ఈ నియోజకవర్గంలో? మాకు ఏం న్యాయం జరిగింది ఒక్కసారి ఆలోచించండి. నియోజకవర్గంలో పెద్ద ఆసుపత్రి 100 పడకల ఆసుపత్రి వచ్చిందన్న, మీకు డిగ్రీ కాలేజ్ వచ్చిందన్నా, ఇంటర్మీడియట్ కాలేజ్ ఎక్కడుందన్నా? ఎక్కడుందన్నా ఇంటర్మీడియట్ కాలేజ్? అక్కడెక్కడ తొర్రూరులో ఎక్కడ ఉన్నది, జనగాంలో ఉన్నది. ఇక్కడ హాస్పిటల్ లేదా మెడికల్ కాలేజ్ కూడా ఇస్తాను కదా మీకు. వచ్చాను మెడికల్ కాలేజ్ వచ్చాను, అడ్మిషన్ స్టార్ట్ అయినట్టు మెడికల్ కాలేజీలు. అంత అబద్ధాలు చెప్పకుండా ఇక్కడ ఉన్న వాళ్ళకి తమ్ముళ్ళకి ఎంతమందికి ఉద్యోగాలు వచ్చినాయి ఒక్కసారి చేతులెత్తరన్న. ఉద్యోగం వచ్చిన వాళ్ళు ఉద్యోగాలు ఏంటి? ఏ సాల్తీయా నీ ఏడుపు, నువ్వు ఏడుపంటే పోటీ కానీ తోపని నువ్వు పోటీ కానీ. ఇంటిగా ఉద్యోగం ఏమని చెప్పి ఫస్ట్ మీ కేసీఆర్ ఇంటిగా ఉద్యోగం ఎంత నీ అయ్యో ముఖ్యమంత్రి కొడుకు మంత్రి తమాషాలు చేస్తారు ఏంది? 10 మంది వచ్చి నాటకాలు చేస్తారు ఏంది? యూజ్లెస్ ఫెలోస్. ఎవరో తెలంగాణ వచ్చింది, మీ కేసీఆర్ వచ్చింది. ఎవరు తెలంగాణ? ఎవరు వచ్చారు తెలంగాణ? ఏమని ఇంటిగా ఉద్యోగం ఏమని, డబుల్ బెడ్రూమ్లు ఏమని, పేదలకు పెన్షన్లు ఏమని, రుణమాఫీ ఏమని చెప్పు, దళితులకు 3 ఎకరాలు ఏమని చెప్పు. దళితులు ముఖ్యమంత్రి ఎందుకు చేస్తున్నాడు మీ కేసీఆర్? దళిత బంధు ఎందుకు ఇస్తున్నాడు? రైతు బీమా ఎందుకు ఇస్తున్నాడు? చేనేత బీమా ఎందుకు ఇస్తాడు? చేనేత కార్మికులు ఎందుకు ఆడుకుంటాడు? ఇలా గౌడ్ల సమస్య ఎందుకు పరిష్కరిస్తాడు? గొల్ల కుటుంబాల సమస్య ఎందుకు పరిష్కరిస్తాడు? కేసీఆర్ ముఖ్యమంత్రి కావడానికి, కేసీఆర్ కొడుకు మంత్రి కావడానికి, కేసీఆర్ బిడ్డ ఎమ్మెల్సీ కావడానికి, అగ్గి పెట్ట దొరకని హరీష్ రావు మంత్రి కావడానికి, కేసీఆర్ సోడలో, కేసీఆర్ మందులో సోడా ఓటర్కి రాజ్యసభ ఇవ్వడానికి కాదు. ఖబర్దారు, ఎవ్వరికి భయపడే ప్రసక్తి లేదు. నీ కల్వకుంట్ల రాజ్యాంగాన్ని బొందగొట్టడానికి ఈ ప్రజా సంగ్రామ యాత్ర బాబాసాహెబ్ అంబేద్కర్ రచించిన రాజ్యాంగాన్ని బొక్కి పెట్టే ప్రయత్నం చేస్తే కూకటి వేలతో పడుతున్న ఈ కేసీఆర్ కుటుంబాన్ని ఈ తెలంగాణ పొర్రి మీద నుంచి తరిమి కొట్టారు కూడా భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు ఊరుకునే విషయాన్ని గుర్తుంచుకోండి. ప్రశ్నిస్తున్నాం డబుల్ బెడ్రూమ్లు ఎందుకు గెలాలని చెప్పి. కేంద్రం ఇచ్చిన పథకాలను నీరుగారుస్తూ, కేంద్రం ఇచ్చిన నిధులను దారి మరుస్తూ, గుంట నక్క లెక్క దున్నపోతు లెక్క ఆ రోజు విష్ణుడు రామచంద్రారెడ్డి పాలనను ఈ రోజు ఈ ప్రాంతంలో చూపెట్టే ప్రయత్నం చేస్తే 10 భారతీయ జనతా పార్టీ కార్యకర్త దొడ్డి కొమర అవుతాడు, 10 భారతీయ జనతా పార్టీ కార్యకర్త చాకలి ఏదమవుతుంది, 10 భారతీయ జనతా పార్టీ కార్యకర్త నల్లా నరసింహుడు, 10 భారతీయ జనతా పార్టీ కార్యకర్త తాను నాకై ఆ రోజు ఎట్లా నరికి చంపారో ఆ పరిస్థితి ఈ రోజు టిఆర్ఎస్ పార్టీ నాయకులు తెచ్చుకోదు. ఆలోచిస్తున్న ఈ ప్రాంతంలో విష్ణుడు రామచంద్రుడి గుర్తొస్తుంది ప్రాంతానికి, బాబు దొర గుర్తొస్తుంది ప్రాంతానికి, ఆమె తల్లి గుర్తొస్తుంది ప్రాంతానికి. అందుకే ప్రజలు తిరగబడడానికి సిద్ధంగా ఉన్నారు, ప్రజలు ప్రశ్నించడానికి సిద్ధంగా ఉన్నారు. ప్రశ్నిస్తే అడ్డుకుంటామంటే ఆ స్థాయిలో గుణపాఠం చెప్పడానికి భారతీయ జనతా పార్టీ సిద్ధంగా ఉంది. పేదల కష్టాలు తెలుసుకుంటున్నాం, పేదల బాధలు తెలుసుకుంటున్నాం, కష్టాలు ఉన్న పేదలకు భరోసా కల్పించే ప్రయత్నం చేస్తున్నాం. తిరుమని చెప్పని మీ ముఖ్యమంత్రి ధైర్యం ఉంటే, మీ మంత్రం తిరుమని చెప్పి ప్రజల వద్దకు, మీ ముఖ్యమంత్రి మీ మంత్రి ప్రజలు ఎదురితే మాకెందుకు ఈ కర్మ, మాకెందుకు ఈ బాధ? ఎండకెంతున్న వాన చేస్తున్నాం, సంవత్సరం నుంచి బాధ చేస్తున్నాం. నీ ముఖ్యమంత్రి ఫామ్ హౌస్ ఉన్నాడు, నీ ముఖ్యమంత్రి ప్రగతి భవన్ ఉన్నాడు, నీ ముఖ్యమంత్రి కుటుంబం కోట్ల రూపాయలు చంపుకుంటున్నది. లండన్ లో, మస్కట్ లో, దుబాయ్ లో పెట్టేస్తున్నారు. ఇలా పేదల బతుకులు బర్బాద్ అయిపోయింది. పేదలకు తినడానికి తిండి నీళ్ళు లేదు.
ముఖ్యమంత్రి మూర్ఖత్వం వల్ల. ఇంటికి ఉద్యోగం ఇస్తాడు, నిరుద్యోగ భృతి ఇస్తాడు, ఎందుకు ఇస్తాడు చెప్పారు రాష్ట్ర ముఖ్యమంత్రి. 3 సమస్యలు ఇప్పుడు పరిష్కరిస్తలేరు. రైతులకు బేడీ వేస్తున్నారు, యువకులను లాఠీచార్జ్ చేస్తున్నారు, ఇలా రైతులను నానా హింస పెడుతున్నారు. వాటి గురించి ప్రశ్నించే ప్రయత్నం చేస్తే మీరు 10 మంది వచ్చి అడ్డుకుంటే భయపడే పార్టీ భారతీయ జనతా. ఒక్కడైనా బండి సంజయ్ పోతాడు, రాసి పెట్టుకో బిడ్డ. నా చేతులరే నక్సలైట్లనే ఎదిరిసిన పార్టీ ఆ భారతీయ జనతా పార్టీ. నక్సలైట్లకు ఎరుగుడు పట్టే పోరాడు గడ్డారు ఆ భారతీయ జనతా పార్టీ. ఈ ఉమ్మడి నల్లగొండ జిల్లాలో ఇలా జాతీయ పతాకం ఏం చేసింది కేసీఆర్? ఏం చేసింది కేసీఆర్ కుటుంబం? ఏం త్యాగం చేసింది? జాతీయ జెండా గొప్పతనం కేసీఆర్ కు, 15th ఆగస్టు గొప్పతనం కేసీఆర్ కు. అరే ఈ జాతీయ జెండా కోసమే ఈ వరంగల్ ఉమ్మడి జిల్లాలో నా జగన్మోహన్ రెడ్డి నక్సలకి ఎదురు చచ్చిపోయినరా. ఇదే జాతీయ జెండా ఎగరేయడానికి నక్సలైట్లు అడ్డుకుంటే జాతీయ జెండా ఎగరేసి బుల్లెట్లు బాడీలో వందే మాతరం భారత్ మాతాకి అని ప్రాణ త్యాగం చేసేటి నా జగన్మోహన్ రెడ్డి పుట్టిన గడ్డరాయి వరంగల్ జిల్లా. ఆ గడ్డ మీద మీరు అడ్డుకునే ప్రయత్నం చేస్తే మా లోపల జగన్మోహన్ రెడ్డి ఆవహించి మీ సంగతితో చెప్తున్న విషయాన్ని ఒక్కసారి గుర్తుంచుకోండి. ఎవరికి వ్యతిరేకం చేస్తలేమన్నా, మనం ఎవరిని ఇబ్బంది పెట్టే ప్రయత్నం చేస్తలేమన్నా. ఏ ఒక్క వ్యక్తి కోసం వ్యతిరేకం కాదన్న ప్రజా సంగ్రామ యాత్ర. కొంతమంది పోటుగాళ్ళు తోపుగాళ్ళు తీసిపాడుకోవాలనుకుంటున్నారు. వాళ్ళందరూ కూడా రోజులు దగ్గర పడ్డాయి. రోజులు దగ్గర పడక ఆరిపోయే దీపానికి వెళ్తురు ఎక్కువ పోయే కాలం దగ్గరకు వచ్చింది. అందుకే కౌంట్ డౌన్ స్టార్ట్ అయింది. కాబట్టి కొంతమంది ఊకదంపుడుతోని మేకపోతు గాంభీర్యాన్ని ప్రదర్శిస్తే చిప్ప చేతికొస్తానే విషయాన్ని ఒక్కసారి గుర్తు. ఎవడన్నా తెలంగాణ ఉద్యమకారు. హాయ్ ఫ్రెండ్స్, మా టుడే టుమారో యూట్యూబ్ ఛానల్ చూస్తున్నందుకు చాలా థ్యాంక్స్. మరిన్ని లేటెస్ట్ వీడియోస్ కోసం వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఈ బెల్ ని కూడా రింగ్ చేసేయండి. మా నోటిఫికేషన్స్ అన్ని మీ మొబైల్లో వస్తాయి. అలాగే మా వీడియోస్ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, నచ్చకపోతే కామెంట్ చేయండి.